Friends, welcome to VSmart Academy for Competitive Exams. సో మా ఈ ఆన్లైన్ క్లాసెస్లో మీకు ఈరోజు యూనియన్ గవర్నమెంట్ పార్ట్ 1 ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ప్రెసిడెంట్, క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయి, టర్మ్స్ ఎలా ఉంటాయి, ఎలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎలా ఉంటుంది, ఇంపీచ్మెంట్ అంటే రిమూవింగ్ ప్రాసెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఎలా ఉంటుంది, పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఎలా ఉంటాయి. సో ఇది మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఒక 15 minutes అలా. సో ఈ వీడియోని నేను 2 parts కింద డివైడ్ చేశాను ప్రెసిడెంట్ని. సో పార్ట్ 1 ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ పార్ట్ 2 ఆఫ్ ద ప్రెసిడెంట్. పార్ట్ 2లో నేను పవర్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ పవర్స్ లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, జ్యుడిషియరీ పవర్స్, తర్వాత పార్లమెంట్ పవర్స్, తర్వాత ఇలా 7 types ఆఫ్ పవర్స్ ఉంటాయి. సో అవి మనం అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనం ఒకసారి ప్రెసిడెంట్ గురించి క్లియర్గా చూసినట్టయితే, ఫస్ట్ అకార్డింగ్ టు ఆర్టికల్ నంబర్ 52. సో అకార్డింగ్ టు ఆర్టికల్ నంబర్ 52 దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అకార్డింగ్ టు ఆర్టికల్ నంబర్ 2 దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే మనకి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడు అన్నది ఆర్టికల్ నెంబర్ 52 చెప్తుంది. సో మన ప్రెసిడెంట్ ఎవరు అంటే హెడ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. సో ఇండియన్ ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఇండియన్ స్టేట్. సో అందుకు కలుపుకొని పోవడం. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 52 టు ఆర్టికల్ నెంబర్ 78 ఇన్ పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. సో డీల్స్ విత్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ ఎవరెవరితో ఉంటుంది అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఏజీ అంటే అటర్నరీ జనరల్. సో అటర్నరీ జనరల్ అంటే ఇండియాలో హైయెస్ట్ లా ఆఫీసర్, రైట్. సో దీని గురించి అంటే ఇక్కడ మనకి 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 52 దేర్ షెల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ క్వశ్చన్, ఇండియాకి హెడ్ ఆఫ్ ద స్టేట్, హెడ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ ఎవరు అంటే ప్రెసిడెంట్. అలాగే ఆర్టికల్ నెంబర్ 52 టు ఆర్టికల్ నెంబర్ 78 ఇన్ పార్ట్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ మొత్తం ఎంతమంది కంప్రసైజ్ అయ్యి ఉంటుంది, ఎంతమంది కన్సిస్ట్ అయ్యి ఉంటుంది అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటర్నరీ జనరల్. సో ఈ 3 pointsలో నుండి మనకి 3 questions ఎక్కువగా అడగడం జరుగుతుంది. అంటే మనం ఏ ఎగ్జామ్ రాయనియండి, రైల్వేస్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఎస్ఎస్సిలో సిజిఎల్, సిహెచ్ఎల్ఎస్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ కానీ, సో ఇలాంటి ఏ ఎగ్జామ్స్ రాసినా, యూపీఎస్సికి సంబంధించిన సిఏపిఎఫ్ కానీ, సిడిఎస్ కానీ, ఎన్డీఏ కానీ, అలాగే డిఫెన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఏ ఎగ్జామ్కి రానియండి, ఇందులో నుండి క్వశ్చన్స్ అనేవి మాత్రం అడగడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఒకసారి మనం ప్రెసిడెంట్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి ప్రెసిడెంట్కి. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ప్రెసిడెంట్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో కంపల్సరీగా సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఆర్టికల్ నెంబర్ 5లో మనకి సిటిజన్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందులో మనం క్లియర్గా చూస్తాము. సో సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. సో దాని తర్వాత షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద 35 years ఆఫ్ ఏజ్. సో 35 సంవత్సరాలు కంపల్సరీగా క్రాస్ అయి ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్, హీ షుడ్ క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ అ మెంబర్ ఆఫ్ ద లోక్సభ. ఇది ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రెసిడెంట్ అనే పర్సన్ మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఒక లోక్సభ ఎంపీకి ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయో, ఒక లోక్సభ ఎంపీ ఏ విధంగా ఎంపీ సీట్కి కన్సిస్ట్ చేస్తాడో అప్పుడు క్వాలిఫికేషన్స్ కావాలో సేమ్ క్వాలిఫికేషన్స్ ఈయనకు ఉండాలి. కానీ ప్రెసిడెంట్ అనేవాడు లోక్సభలో మెంబర్ అయి ఉండడు. అంటే ఇక్కడ ఏంటంటే హీ షుడ్ బి క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద లోక్సభ. ఒక లోక్సభకి మెంబర్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. లాస్ట్లో షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. హీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే అర్థం ఏంటంటే
ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, అంటే యూనియన్ గవర్నమెంట్లో కానీ, లేదా స్టేట్ గవర్నమెంట్లో కానీ, లేదా లోకల్ అథారిటీస్లో కానీ, లేదా పబ్లిక్ అథారిటీలో కానీ, ఎందుట్లోని కూడా ప్రెసిడెంట్ అనే పర్సన్ వర్క్ చేసినా, లేదు అంటే డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీగా మనీ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా చేసినా, అలాంటివి చేస్తూ ప్రెసిడెంట్ పోస్ట్కి అనర్హుడు, ప్రెసిడెంట్ పోస్ట్కి ఇనెలిజిబుల్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక ప్రెసిడెంట్గా మనం ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నప్పుడు కంపల్సరిగా మనకి 50 మెంబర్స్ సో 50 మెంబర్స్ ప్రపోజర్స్ ఉండాలి, అలాగే 50 మెంబర్స్ సపోర్టర్స్ ఉండాలి. అంటే వీళ్ళని సెకండర్స్ అంటాము. 50 మెంబర్స్ ప్రపోజర్స్ అండ్ 50 మెంబర్స్ సపోర్టర్స్. సో వీళ్ళతో పాటు 15,000 రూపీస్. సో 15,000 రూపీస్ ఆర్బీఐలో సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. సో దీనికన్నా ముందు ఇక్కడ బిఫోర్ 1997 10 మెంబర్స్ ప్రపోజర్స్ ఉంటే సరిపోయేది, 10 మెంబర్స్ సెకండర్స్గా ఉంటే సరిపోయేది. అప్పుడు జస్ట్ మనం 2,500 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్లో పే చేస్తే సరిపోయేది. కానీ 1997 తర్వాత సో ఈ డిపాజిట్ ఎంత అయిందండి? సో 1997 తర్వాత 50 మెంబర్స్ ప్రపోజర్స్, 50 మెంబర్స్ సపోర్టర్స్. సో 15,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. ఇలా ఎందుకు పెంచారు అంటే, నాన్ సీరియస్ క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేయడం కోసం ఈ విధంగా చేశారు. సో నెక్స్ట్ ఎలక్షన్, ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది? సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ప్రెసిడెంట్ ఎలక్షన్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎలక్టోరల్ కాలేజ్ అని ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. సో ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు మెంబర్స్ అయి ఉంటారు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేది ఈ ఎలక్టోరల్ కాలేజ్ నుండి పార్టిసిపేట్ చేస్తారు. సో ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే, ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ రాజ్యసభ అండ్ ద లోక్సభ. అంటే ఇక్కడ సింపుల్గా ఏమని చెప్తామంటే, ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్. ఇక్కడ ఓన్లీ మనం కీ పాయింట్ ఏంటి అంటే ఎలక్టెడ్ మెంబర్స్ అనేది ఏంటి ఇక్కడ? సో ఇక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ అనేది ఏంటి? కీ పాయింట్. ఎలక్టెడ్ మెంబర్స్ అనేది ఇక్కడ మనకి కీ పాయింట్. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళని ఎలక్టెడ్ మెంబర్స్ అని అంటాము. ఎందుకు నామినేటెడ్ మెంబర్స్ అంటే, నామినేటెడ్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ చేత నామినేటెడ్ మెంబర్స్ లోక్సభకు అనుకోండి, లోక్సభకు అయితే 2% ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు. అదే రాజ్యసభ అనుకోండి, రాజ్యసభకి 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు. వీళ్ళు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో, అంటే ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో వీళ్ళు ఉండరు. తర్వాత ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ కూడా కీ పాయింట్ ఏంటంటే ఎలక్టెడ్ మెంబర్స్. దాని తర్వాత ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పాండిచేరి. సో పాండిచేరికి, ఢిల్లీకి సంబంధించినటువంటి యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళందరినీ కలిపి మనం ఏమంటామంటే ఎలక్టోరల్ కాలేజ్ అంటాము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో వీళ్ళందరినీ మనం కలిపేమంటాము ఎలక్టోరల్ కాలేజ్ అంటాము. అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 54, ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్, సో ఆర్టికల్ నెంబర్ 72. సపోజ్ ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎలక్షన్స్లో ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినాయి అనుకోండి. సో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్స్లో ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే ఆర్టికల్ నెంబర్ 72 ఏం చెప్తుంది అంటే, ఎనీ డిస్ప్యూట్ రిగార్డింగ్ ఎలక్షన్ ఆన్ ద ప్రెసిడెంట్, ద సుప్రీం కోర్ట్, ఎస్సీ అంటే ఇక్కడ సుప్రీం కోర్ట్ అండి, ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఈజ్ ద ఫైనల్. సో దాన్ని మనం ఇంకా ఏ కోర్టులోని ఛాలెంజ్ చేయలేము. అలాగే ప్రెసిడెంట్తో ఓత్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఎవరు చేపిస్తారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఓత్ అండ్ అఫర్మేషన్ అంటారు. ఓత్ ఆర్ అఫర్మేషన్ డన్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఓత్ ఆర్ అఫర్మేషన్
ఆఫ్ ఎ ప్రెసిడెంట్ డన్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆబ్సెంట్ అయితే సో అప్పుడు ఎవరు చేయిస్తారండి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆబ్సెంట్ అయితే ఆ టైంలో సీనియర్ మోస్ట్ జడ్జ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సో ఆ టైంలో సీనియర్ మోస్ట్ జడ్జ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సో నెక్స్ట్ వచ్చేసి కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆఫీస్. సో ప్రెసిడెంట్ ఆఫీస్ కండిషన్స్ ఏంటి అంటే సో ఇక్కడ మళ్ళీ మనం క్లియర్గా చూసినట్టే ఒకసారి క్లియర్గా మనం చూద్దాము. కండిషన్స్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్స్ ఆఫీస్ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే హీ షుడ్ నాట్ బి ఎ మెంబర్. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ పాయింట్ హీ షుడ్ నాట్ be a member of either house of parliament or a house of state legislature. అంటే ఆయన ప్రెసిడెంట్కి ఎన్నికైన తర్వాత ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళక ముందే ఆయన ఒకవేళ మెంబర్ ఆఫ్ లోక్సభ కానీ మెంబర్ ఆఫ్ రాజ్యసభ కానీ అయినా లేదా మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా ఆ పోస్టులకి అన్నిటికీ రిజైన్ చేసిన తర్వాతే ప్రెసిడెంట్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతారు. సెకండ్ ఏంటంటే ఈ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఆల్రెడీ మనం చూసాము ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది. నెక్స్ట్ శాలరీ. ప్రెసిడెంట్ శాలరీ ఎంత అండి? సో ప్రెసిడెంట్ శాలరీ 1,50,000. ప్రెసిడెంట్ శాలరీ 1,50,000. ప్రెసిడెంట్ టెన్యూర్ ఆర్ టర్మ్ సో 5 years. ప్రెసిడెంట్ టర్మ్ ఆర్ టెన్యూర్ 5 years. ప్రెసిడెంట్ ఎన్నిసార్లు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చండి? అన్లిమిటెడ్ టైమ్స్. అంటే ఇండియన్ ప్రెసిడెంట్ ఎన్నిసార్లు అయినా ప్రెసిడెంట్ అవ్వచ్చు. కానీ మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ 2 times చేశారండి, తర్వాత నుండి అందరూ సింగిల్ టైమే చేస్తున్నారు అనమాట. కానీ ఒక పర్సన్ ఎన్నిసార్లు అన్నా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వచ్చు ఇండియాలో అయితే. అదే యూఎస్లో అయితే ఓన్లీ 2 terms మాత్రమే ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా అక్కడ ప్రెసిడెంట్స్ టెన్యూర్ వచ్చేసి 4 years. మనకి ప్రెసిడెంట్ టెన్యూర్ వచ్చేసి 5 years. సో నెక్స్ట్ వేకెన్సీ ఇన్ ప్రెసిడెంట్స్ ఆఫీస్. ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫీస్లో వేకెన్సీ ఉందనుకోండి, సో వేకెన్సీ ఉన్నప్పుడు ఏంటి ప్రొసీజర్? సో ప్రెసిడెంట్ ఆఫీస్ ఎప్పుడు వేకెంట్ అవుతుంది అంటే 5 conditions వేకెంట్ అవుతుంది అండి. ఫస్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ టెన్యూర్ 5 years టెన్యూర్ అన్నా కంప్లీట్ అవ్వాలి, లేదా ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ అన్నా చేయాలి ప్రెసిడెంట్ పోస్ట్కి. ఒకవేళ ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ చేస్తే ఆ లెటర్ ఎవరికి ఇస్తారండి? ఆ లెటర్ వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. ప్రెసిడెంట్ పోస్ట్కి రిజిగ్నేషన్ చేస్తే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్కి రిజిగ్నేషన్ ఇస్తాడు. అది సెకండ్. థర్డ్ ఏంటి? రిమూవల్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ కానీ అంటే రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ని ఏమంటాము అంటే మనం ఇంపీచ్మెంట్ అంటాము. ఇంపీచ్ అయినా కూడా ప్రెసిడెంట్ పోస్ట్ వెకేట్ అవుతుంది, లేదా చనిపోయినా బై హిస్ డెత్ చనిపోయినా అవుతుంది. అదర్వైజ్ అంటే ఏంటి అంటే ఒకవేళ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు అప్పుడు ఒకవేళ ప్రెసిడెంట్గా క్వాలిఫై అవ్వకపోతే అప్పుడు కూడా ఆయన సీట్ ఖాళీ ఉంటుంది, అందుగురించి దాన్ని అదర్వైజ్ అని పెడతాము. సో ఈ కండిషన్స్లో ప్రెసిడెంట్ సీట్ అనేది వెకెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్ ద వేకెన్సీ ఈజ్ ఆన్ గోయింగ్ టు బి కాజ్డ్ బై ఎక్స్పైరేషన్ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ ద సిట్టింగ్ ప్రెసిడెంట్. ఇక్కడ సిట్టింగ్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ప్రెసిడెంట్ పోస్ట్లో ప్రెసిడెంట్ లేకపోతే ఆ ప్రెసిడెంట్ పోస్ట్కి ఇమీడియట్గా ఎవరు వచ్చి ఆ పోస్ట్ని ఆక్యుపై చేస్తారు అంటే వైస్ ప్రెసిడెంట్ వచ్చి ఆక్యుపై చేస్తారండి. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ కూడా ఆ టైంలో లేకపోతే అంటే ఒక సిచ్యువేషన్ అలాగే జరుగుతుంది అనమాట మనకి. సో ఎప్పుడు అంటే ఒక వివి గిరి టైంలో వివి గిరి అని ఆయన టైంలో సేమ్ అలాగే జరుగుతుంది. అంటే ఆ టైంలో ప్రెసిడెంట్ అనే ఆయన చనిపోతాడు. సో చనిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ వైస్ ప్రెసిడెంట్ వివి గిరి అప్పుడు ఏం చేస్తారు అంటే ప్రెసిడెంట్ పోస్ట్లోకి వస్తారు, రైట్. అప్పుడు వివి గిరి కూడా ఏం చేస్తారు అంటే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి రిజైన్ చేస్తారు. ఆ టైంలో ఏమవుతుంది అంటే మహమ్మద్ హదులతుల్లా అనే ఆయన, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే ఆయన యాక్టింగ్ ప్రెసిడెంట్గా వస్తారు. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ కొన్ని సందర్భాలు జరుగుతాయి, రైట్. సో
ఇక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఒకవేళ ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ ఇచ్చినా, ప్రెసిడెంట్ చనిపోయినా, సో ఇంపీచ్మెంట్ అయినా లేదా డెత్ అయిపోయినా, ఈ కండిషన్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేది 6 months లోపల కంపల్సరిగా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి జరగాలి. సో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ 6 months లోపల కంపల్సరిగా జరగాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే విత్ ఇన్ 6 monthsలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి జరగాలి. అంటే ఎప్పుడంటే డాక్టర్ జాహిర్ హుసేన్ అనే ఆయన 1969లో పదవిలో ఉన్నప్పుడు చనిపోతారు. సో ప్రెసిడెంట్ డాక్టర్ జాహిర్ హుసేన్ డైడ్ ఇన్ ఆఫీస్ ఇన్ 1969. ఆ టైంలో వైస్ ప్రెసిడెంట్ వివి గిరి అని ఆయన ఏం చేస్తారంటే యాక్టింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు. కానీ మళ్ళీ వివి గిరి ఏం చేస్తారు అంటే రిజైన్ చేస్తారు. ఏ పోస్ట్కి? వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి. సో అప్పుడు రిజైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మహమ్మద్ హదులతుల్లా వర్క్డ్ యాజ్ ఏ ఆఫిషియేటింగ్ ప్రెసిడెంట్ ఫ్రమ్ నాకు తెలిసి జూలై 20, 1969 టు ఆగస్ట్ 1969. సో ఆ టర్మ్లో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చి ప్రెసిడెంట్గా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటి అంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటే రైట్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసే ప్రాసెస్. దాన్ని ఏమంటామంటే మనం ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటాము. ఇంపీచ్మెంట్ అనే పదం ఓన్లీ వర్డ్ మనం ఓన్లీ ప్రెసిడెంట్కి మాత్రమే వాడతాము. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. మనం సింపుల్గా అర్థం చేసుకుంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ద ప్రొసీజర్ ఈదర్ హౌస్ బై 1/4 మెంబర్స్ సపోర్ట్. అంటే అది లోక్సభలో ఉన్న పెట్టొచ్చు, రాజ్యసభలో ఉన్న బిల్ ఇనిషియేట్ చేయొచ్చు. బట్ 1/4 మెంబర్స్ సపోర్ట్ ఉంటే సరిపోతుంది. 1/4 మెంబర్స్ సపోర్ట్తో ఆ బిల్ రాజ్యసభ అయినా లోక్సభలో అయినా ఆ బిల్లుని స్పీకర్కి సబ్మిట్ చేస్తారు. దాన్ని స్పీకర్ అంటే చైర్మన్ కానీ స్పీకర్ కానీ దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ దాన్ని రిజెక్ట్ చేస్తే బిల్ అక్కడితో ల్యాప్స్ అయిపోతుంది. ఒకవేళ దాన్ని యాక్సెప్ట్ చేస్తే 14 days ప్రయర్ నోటీస్ ఇస్తారు ప్రెసిడెంట్కి. సో ఆ 14 days ప్రయర్ నోటీస్ ప్రెసిడెంట్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ బిల్లుని ఏం చేస్తారు అంటే ఆ హౌస్లో 2/3 మెజారిటీతో పాస్ అవ్వాలి. ఆ హౌస్లో 2/3 మెజారిటీ, టోటల్ స్ట్రెంత్లో 2/3 మెజారిటీతో బిల్లు పాస్ అయితే, అంటే ఆ రోజు ప్రెసిడెంట్ అయిన దాంట్లో 2/3 మెజారిటీతో బిల్లు పాస్ అయితే అది నెక్స్ట్ సెకండ్ హౌస్కి వెళ్తుంది. అంటే ఒకవేళ బిల్ అనేది ఈ 1/4 మెంబర్స్ అనేవాళ్ళు ఇక్కడ 1/4 మెంబర్స్ అనేవాళ్ళు లోక్సభలో బిల్లు పెట్టారనుకోండి. ఈ లోక్సభలో బిల్లు పెట్టిన తర్వాత ఈ 1/4 లోక్సభలో పెట్టిన తర్వాత ఏమవుతుంది, 14 days నోటీస్ ఇస్తారు. సో ఈ 14 days నోటీస్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు అదే లోక్సభలో మళ్ళీ 2/3 మెంబర్స్తో ఆ బిల్ పాస్ అవ్వాలి. అప్పుడు అది పాస్ అయితే అది సెకండ్ హౌస్ రాజ్యసభకు వెళ్తుంది. ఒకవేళ ఫస్ట్ రాజ్యసభలో పెడితే సెకండ్ లోక్సభకు వెళ్తుంది. రెండు హౌసెస్లోని కంపల్సరీగా 2/3 మెజారిటీతో అనేది పాస్ అవ్వాలి. రెండో హౌస్లో ఏ రోజైతే బిల్లు పాస్ అవుతుందో ఆ పర్టికులర్ డే నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఆయన రిమూవ్ అయిపోయినట్లే, ఆటోమేటిక్గా టెర్మినేట్ అయిపోయినట్లే. సో దీన్ని ఏమంటాం మనం, ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటాము. నెక్స్ట్ ఇండియన్ ఇంపీచ్మెంట్ ఈజ్ ఏ క్వాసీ జ్యుడిషియల్. ఎందుకు క్వాసీ జ్యుడిషియల్ ప్రాసెస్ అంటున్నాము అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. క్వాసీ జ్యుడిషియల్ అని ఎందుకు అంటున్నాము అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఢిల్లీ అండ్ పాండిచ్చేరి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఓన్లీ పార్లమెంట్ మెంబర్స్ మాత్రమే, అంటే ఇంక్లూడింగ్ నామినేటెడ్ అండ్ ఇంక్లూడింగ్ ఎలక్టెడ్. సో వీళ్ళంతా కలిపి ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి దాన్ని క్వాసీ జ్యుడిషియల్ ప్రాసెస్ అంటాము. సో దీనికి సంబంధించినటువంటి నేను ప్రతి టాపిక్లోని ఆ లెసన్ అయిపోగానే 3 questions ఇవ్వడం జరుగుతుంది మీకు. ఈ 3 questions యొక్క ఆన్సర్స్ నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆన్సర్స్ తెలిస్తే ఈ డిస్క్రిప్షన్లో మీరు ఆన్సర్స్ పోస్ట్ చేయొచ్చు. లేదు అంటే మీరు నా లాస్ట్ స్లైడ్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని
సో దాంట్లో కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. దాంట్లో ఉన్న హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్లు దొరుకుతాయి. సో ఈ లెసన్ అయిపోగానే నా హ్యాండ్ నోట్స్ సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో మీరు అందులోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో హూ హ్యాస్ ద పవర్ టు డిక్లేర్ ఎన్ ఏరియా యాజ్ ఎ షెడ్యూల్ ఏరియా, ఇది మీరు ఒకసారి చూడండి. ఈ టాపిక్ ఇంకా నేను చెప్పలేదు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పవర్స్ ద ప్రెసిడెంట్ టు ప్రొమలగేట్ ఆర్డినెన్స్, ఇది ఆర్టికల్ నెంబర్ 123. నెక్స్ట్ వచ్చి ఇది ఆల్రెడీ నేను చెప్పాను. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఎలక్ట్రల్ కాలేజ్ ఫర్ ఎలక్షన్ ఆఫ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసి నాకు ఆన్సర్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టండి. సో నెక్స్ట్ మీకు పార్ట్ 2లో వచ్చేటప్పటికి పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ పవర్ ఎలా ఉంటుంది, లెజిస్లేటివ్ పవర్ ఎలా ఉంటుంది, ఫినాన్షియల్ పవర్ ఎలా ఉంటుంది, జ్యుడిషియల్ పవర్స్, ఈ పవర్స్ అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీకు ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ కావాలి అని అనుకుంటే, అంటే మేము పాలిటీతో పాటు జియోగ్రఫీ పెడతాము, ఎకనామిక్స్ పెడతాము, అంటే ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఎన్వైరన్మెంట్ ఎకాలజీ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియోస్ అన్నీ మీకు టైం టు టైం, సో మీకు అప్డేట్స్ టైం టు టైం మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సో బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేసినట్టయితే మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఆ పర్టికులర్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో మమ్మల్ని అడగవచ్చు. థ్యాంక్ యూ.